ఆ రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. లక్షలాదిగా భక్తజనం ఎంతో భక్తి విశ్వాసాలతో పాల్గొంటారు. ఆ రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇదంతా అందరికీ తెలిసిందే. మరోవైపు ఆ స్వామికి చెందిన కానుకలు, ఆభరణాలు ఎంత అనేది మరోవైపు ఉన్న కథ. 40 ఏళ్ల తర్వాత లెక్కింపు కోసం స్వామివారి రత్న భండారు తెరవబోతున్నారు. ఇంతకాలం భద్రపరిచి ఉన్న గది శిథిలావస్థకు చేరింది. దీంతో కానుకలు, ఆభరణాలు మరో గదికి మారుస్తారా? అసలు ఇంతకీ ఆ స్వామి ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఈరోజు అక్కడ ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. విశ్వవిఖ్యాత రథయాత్రలతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయం. లక్షలాది భక్తజనం పాల్గొనే ఆ యాత్ర ఆ రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తోంది. అలాంటి పూరి జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజులు, సామాన్య భక్తజనం శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాలు నిల్వ ఉంచిన గది రత్న భండార్ను తెరవబోతున్నారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఆభరణాల లెక్కింపు కోసం ఈ తంతు జరగబోతోంది. విష సర్పాలుండొచ్చన్న వార్తల నేపథ్యంలో అవసరమైన ఔషధాలను సిద్ధం చేసి వైద్యులు, పాములు పట్టేవాళ్ల సహాయంతో పురావస్తు ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. పూరి జగన్నాథుడికి చెందిన వజ్ర వైడూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు, ఇతర ఆభరణాల బరువును తూచి వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చానాళ్ల క్రితం ఆ గది తాళం చెవులు పోయాయి. దీంతో నాటి బీజు జనతాదళ్ సర్కార్పై బీజేపీ ఆరోపణలు చేసింది. ఆలయ సంపదను రక్షించడంలో బీజేడీ ప్రభుత్వం విఫలమయ్యిందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించడంతో మరోమారు గది తలుపులు తెరిచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అప్పట్లో గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ వేశారు. తాళం చెవులను కలెక్టర్కు అందజేసినట్లుగా ఆలయ నిర్వహణ అధికారులు చెబుతున్నారు. 12వ శతాబ్దంలో పూరి ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధంలో గెలుచుకున్న విలువైన సొత్తును రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. గతంలో 1978లో గదిని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్క పెట్టెలో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కొక్కటి 100 తులాలు బరువైన పురాతన ఆభరణాలున్నాయి. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన ఆ గదిని తెరిచారు. అప్పుడు 15 చెక్క పెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతో పాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు ఆ గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తర భారతదేశానికి చెందిన భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి, చెవి దిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలక్కడున్నాయని సమాచారం. పురాతన గది శిథిలమై గోడకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తు శాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్ళింది. అయితే తాళం చెవి అదృశ్యమైందని తెలియడంతో వెనుతిరిగింది ఆ బృందం. అప్పుడే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లుగా, పైకప్పు పెచ్చులు ఊడినట్లుగా నిర్ధారించుకున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో రావడంతో ఆ చీకటి గదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని పూరి జగన్నాథుని భక్తులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.